మున్సిపల్ చైర్మన్ రేస్లో ఉన్నానంటున్నారు కౌన్సిలర్ ఆకుల యాదగిరి. తనకు కౌన్సిలర్ల అందరి మద్దతు ఉందని చెప్పారు. స్వేచ్ఛగా ఎన్నికలు నిర్వహించాలని కోరుతున్నానని అన్నారు. గతంలో నన్ను ఓటు వేయడానికి కూడా బీఆర్ఎస్ క్యాంప్ నుంచి పంపలేదన్నారు ఆకుల యాదగిరి. తన మీద అప్పుడు ఒత్తిడి తెచ్చి బీఆర్ఎస్ కు అనుకూలంగా మాట్లాడించారని అన్నారు. 40 ఏళ్ల నుంచి రాజకీయాల్లో ఉన్నానని, బీసీ అని గుర్తు చేసి మాజీ ఎమ్మెల్యే కిషన్ రెడ్డి అవమానించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇస్తారు కానీ స్వేచ్ఛగా ఇవ్వాలి. స్వేచ్ఛగా ఇస్తే మెజార్టీ పర్సెంట్ స్టార్ట్ చేస్తారు. ఎందుకంటే లోకల్ క్యాండిడేట్ సీనియర్ నాయకుడిని అందరికి అందుబాటులో ఉన్న వ్యక్తిని కాబట్టి నాకు సపోర్ట్ చేస్తారు. వాళ్ళు నాకు సపోర్ట్ చేస్తారు కాబట్టి వాళ్ళు ఇది చేసారు. 45 సంవత్సరాలు రాజకీయాలు ఉందా, నాకు కుల పట్టింపులు ఏం లేవు. నేనేంటంటే ఏ కులాన్ని కూడా పలానా కులమని నేను చెప్పుకోలేదు. నన్ను గతంలో మాజీ ఎమ్మెల్యే కిషన్ రెడ్డి గారు ఇది జనరల్ స్థానంలో బీసెట్ నిలబడతామని అన్నాడు. అయితే అప్పుడు నాకు తెలిసి నేను బీసెట్, అప్పుడు నాకు 40 ఏళ్ళ సార్ తెలియదు నేను బీసెట్ అసలు. కిషన్ రెడ్డి గారు నాకు గుర్తు చేశాడు, జనరల్ స్థానంలో నువ్వు బీసీ ఎట్టిస్తామన్నారు. అంటే నేను ఎప్పుడో బీసీ అనుకోలేదు, నేను ప్రజల మనిషిని అనుకున్నా. అప్పుడు నాకు బీసీ అని ఆయన నాకు తెలియజేసిండు. మెజార్టీ పర్సన్స్ మనకి ఇస్తారు కానీ స్వేచ్ఛగా ఇవ్వాలి. స్వేచ్ఛగా ఇస్తే మెజార్టీ పర్సన్స్ నాకు చేస్తారు. ఎందుకంటే లోకల్ ఇక మున్సిపల్ చైర్మన్ రేస్లో ఉన్నానని అంటున్నారు కౌన్సిలర్ ఆకుల యాదగిరి. తనకు కౌన్సిలర్ల అందరి మద్దతు ఉందని చెప్పారు. స్వేచ్ఛగా ఎన్నికలు నిర్వహించాలని కోరుతున్నానని అన్నారు. గతంలో తనను ఓటు వేయడానికి కూడా బీఆర్ఎస్ క్యాంప్ నుంచి పంపలేదన్నారు ఆకుల యాదగిరి. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సుధీర్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సుధీర్, రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలో ట్విస్టుల మీద ట్విస్టులు అయితే కనిపిస్తున్నాయి. ఉదయం నుంచి చోటు చేసుకున్న ట్విస్టులు చూసుకున్నట్లయితే ఉదయం మొత్తానికి ఇక్కడ కౌన్సిల్ కార్యాలయానికి దాదాపుగా అందరు కౌన్సిలర్లు అయితే చేరుకున్నారు. కౌన్సిలర్లు అందరికంటే ముందుగా బీఆర్ఎస్కు సంబంధించిన కౌన్సిలర్ ఆకుల యాదగిరి రావడం జరిగింది. ఆయన వచ్చిన తర్వాత ఎలక్షన్ ఆఫీసర్ని కలిసి ఒక రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. తాను చైర్మన్ రేస్లో ఉన్నాను, తన అభ్యర్థిత్వాన్ని పరిగణలోకి తీసుకోవాలని చెప్పేసి కూడా ఆయన సూచించడం జరిగింది. దీంతో పాటుగా తనకు కొంత సమయం కూడా ఇవ్వాలని చెప్పేసి కూడా ఎన్నికల అధికారిని కోరినట్టుగా కూడా తెలిసింది. ఎందుకంటే తాను చైర్మన్ రేస్లో ఉన్నాను కాబట్టి మిగతా తోటి కౌన్సిలర్లను ఒప్పించుకునేందుకు తనకు కొంత సమయం ఇవ్వాలి, ఎన్నికను వాయిదా వేయాలని చెప్పేసి ఒక రిప్రజెంటేషన్ను ఎన్నికల అధికారికి సబ్మిట్ చేయడం జరిగింది. ఆ తర్వాత 8 మంది కాంగ్రెస్ కౌన్సిలర్లు, ఒక బీజేపీ కౌన్సిలర్, అంటే మొత్తానికి 9 మంది కౌన్సిలర్లు కౌన్సిల్ కార్యాలయానికి చేరుకున్నారు. ఆ తర్వాత మిగతా కౌన్సిలర్లు ఎవరైతే ఉన్నారో బీఆర్ఎస్కు సంబంధించి బీఆర్ఎస్ కౌన్సిలర్లు 13 మంది, మరొక కౌన్సిలర్ బీజేపీ కౌన్సిలర్, అదేవిధంగా మరొక ఇండిపెండెంట్ కౌన్సిలర్, మొత్తం 15 మంది కౌన్సిలర్లు బీఆర్ఎస్ ఏదైతే ఇబ్రహీంపట్నం కౌన్సిల్ కార్యాలయానికి అయితే చేరుకున్నారు. కాసేపు క్రితమే స్థానిక ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి కూడా కౌన్సిల్ కార్యాలయానికి చేరుకున్నారు. కాసేపట్లో వీరందరితో ప్రమాణ స్వీకారం చేయిస్తారు. కౌన్సిలర్లందరితో ప్రమాణ స్వీకారం చేయించిన తర్వాత సుమారు 12:30 చైర్మన్ ఎన్నిక జరుగుతుంది. ఇది ప్రత్యక్ష ఎన్నిక. కౌన్సిలర్లు ఎవరికి చైర్మన్గా మద్దతు తెలుపుతారో వారు చేతులు ఎత్తి వారి మద్దతును చూపించే అవకాశం అయితే ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఇది చాలా కీలకంగా మారుతుంది. ఇప్పటికీ బీఆర్ఎస్కు మ్యాజిక్ ఫిగర్ దాటే అవకాశం అయితే కనిపిస్తుంది. స్పష్టంగా 14 మంది కౌన్సిలర్ల మద్దతు అయితే ఉంది. మరొక కౌన్సిలర్ బీఆర్ఎస్కు సంబంధించిన కౌన్సిలర్ ఆకుల యాదగిరి మొదట్లో ఇప్పటికీ బీఆర్ఎస్ నుంచి గెలిచారు, కానీ ఆయన ఇప్పుడు కాంగ్రెస్ వైపుగా ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. కాసేపు క్రితం ఆయన కౌన్సిల్ హాల్లో కూర్చున్న ప్లేస్ కూడా ఏదైతే ఉందో బీఆర్ఎస్ కాంగ్రెస్ కౌన్సిలర్తో కాకుండా ఆయన ప్రత్యేకంగా వెనక వెళ్ళి కూర్చోవడం జరిగింది. దీంతో ఆయన బీఆర్ఎస్కు మద్దతు ఇచ్చే అవకాశాలు లేనట్టుగా కూడా తెలుస్తుంది. కాబట్టి 14 మంది కౌన్సిలర్ల మద్దతు మాత్రమే బీఆర్ఎస్కు ఉంది. ఇక్కడ మ్యాజిక్ ఫిగర్ 13 ఉంది. కానీ ఇప్పుడు ఎమ్మెల్యే రంగ ప్రవేశం చేశారు. గతంలో 2 సార్లు జరిగిన కౌన్సిల్ సమావేశానికి ఎమ్మెల్యే గైర్హాజరయ్యారు. ఇప్పుడు స్థానిక ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి కౌన్సిల్ కార్యాలయానికి వచ్చారు. పైనుంచి ఆదేశాలు రావడంతో, కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నుంచి స్పష్టమైన ఆదేశాలు రావడంతో ఎమ్మెల్యే కౌన్సిల్ కార్యాలయానికి చేరుకున్నారని ఒక ప్రచారం అయితే జరుగుతుంది. ప్రస్తుతం కాంగ్రెస్ బలం 10 మాత్రమే ఉంది. ఎమ్మెల్యేతో కలిపితే 11 మంది బలం మాత్రమే ఉంటుంది. అయితే ఎన్నిక జరుగుతున్న సమయంలో ఎవరైతే బీఆర్ఎస్లో ఉన్న కొంతమంది 2 కౌన్సిలర్లు బీఆర్ఎస్ నుంచి కాకుండా కాంగ్రెస్కు సపోర్ట్ చేస్తారని, అంటే ఇది క్రాస్ ఓటింగ్ జరిగే అవకాశం ఉందని చెప్పేసి అయితే ఒక చర్చ జరుగుతుంది. ఇప్పుడు చాలా ఉత్కంఠంగా
మారింది. ఇబ్రహీంపట్నం ఎన్నిక ఏ విధంగా జరుగుతుంది అనేది గడిచిన 2 సార్లు కూడా ఒకసారి శాంతి భద్రతల సమస్య తలెత్తింది, మరొకసారి కౌన్సిలర్ యాదగిరి అదృశ్యమయ్యారని చెప్పేసి కుటుంబ సభ్యులు కోర్టును అప్రోచ్ కావడంతో స్టే విధించడం జరిగింది. ఇప్పుడు 3వసారి కౌన్సిల్ సమావేశం జరుగుతుంది. 3వసారి కూడా ఎన్నిక సజావుగా జరుగుతుందా లేదా అనేది కొంత ఉత్కంఠగా మారింది. ఎవరి రాజకీయాలు వారిగా ఉన్నాయి. ఇటు బీఆర్ఎస్కు సంబంధించి ఈరోజు ఉదయం 11 గంటల వరకు కూడా బీఆర్ఎస్ క్యాంపు నిర్వహించింది. దాదాపుగా 14 నుంచి 15 మంది కౌన్సిలర్లతోటి క్యాంపు నిర్వహించి నేరుగా క్యాంపు నుంచి కౌన్సిల్ కార్యాలయానికి తీసుకురావడం జరిగింది. ఆ తర్వాత కాంగ్రెస్కు సంబంధించి చూసుకున్నట్లయితే కాంగ్రెస్ కౌన్సిలర్లు ఎంతమంది అయితే ఉన్నారో 8 మంది కాంగ్రెస్ కౌన్సిలర్లు, ఒక బీజేపీ కౌన్సిలర్ 9 మంది. ఆ 9 మందిని కూడా కాసేపు క్రితమే కౌన్సిల్ కార్యాలయానికి తీసుకురావడం జరిగింది. అక్కడ క్యాంప్ అయితే లేదు, వారు స్వతహాగా నేరుగా వారి ఇళ్ల నుంచి ఇక్కడికి చేరుకోవడం జరిగింది. బీఆర్ఎస్ క్యాంపు నిర్వహిస్తూ వచ్చింది. గడిచిన 2 నెలలుగా కూడా క్యాంపు నిర్వహిస్తూ వచ్చింది. ఫిబ్రవరి 16వ తేదీన ఈ కౌన్సిల్ సమావేశం జరిగిన తర్వాత వెంటనే ఎన్నిక జరగాల్సి ఉండింది. అప్పుడు శాంతి భద్రతల సమస్య తలెత్తింది. చాలామంది ఇక్కడ నుంచి ఈ పక్క నుంచి రాళ్ల వర్షం కురిపించడంతో సమస్య తలెత్తింది. దాంతో శాంతి భద్రతలకు విఘాతం కలిగిందని చెప్పేసి ఎన్నికల అధికారి ఎన్నికలను వాయిదా వేయడం జరిగింది. ఆ తర్వాత వెంటనే 2వ రోజు మళ్ళీ కౌన్సిల్ సమావేశం నిర్వహించాలని చెప్పేసి సభ్యులకు నోటీసులు జారీ చేశారు. సభ్యులంతా చేరుకున్న తర్వాత కౌన్సిలర్ యాదగిరి కుటుంబ సభ్యులు కోర్టును అప్రోచ్ కావడం, కోర్టు కూడా దీన్ని స్టే విధించడం జరిగింది. అప్పుడు స్టే విధించిన ఎన్నిక ఈ రోజు వరకు కూడా కొనసాగుతూ వచ్చింది. ఈ రోజు మరి కాసేపట్లోనే ప్రత్యక్ష ఎన్నిక జరగబోతుంది. కౌన్సిల్ హాల్లో ఉన్న 24 మంది కౌన్సిలర్లు, ఒక ఎమ్మెల్యే ఎక్స్ అఫీషియో ఓట్ను ఆయన వినియోగించుకొని ఉన్నారు. మొత్తం 25 మందిలో దాదాపు 14 మంది ప్రస్తుతానికి బీఆర్ఎస్ వైపు ఉన్నట్టుగా సమాచారం అయితే అందుతుంది. మిగతా 10 మంది కాంగ్రెస్ వైపు ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే బీఆర్ఎస్ నుంచి క్రాస్ ఓటింగ్ కాంగ్రెస్కు వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కాంగ్రెస్ శిబిరంలో చర్చ అయితే జరుగుతుంది. అయితే బీఆర్ఎస్కు సంబంధించి చూసుకున్నట్లయితే తమకున్న 14 మంది కౌన్సిలర్లు ఎవరైతే ఉన్నారో ఆ 14 మంది తమకే మద్దతు పలుకుతారు, తమ వైపే చేతులు ఎత్తుతారు అని చెప్పేసి బీఆర్ఎస్ శ్రేణులు అయితే చెప్తున్నారు. బీఆర్ఎస్కు సంబంధించి ఈ ఎన్నికను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ఇక్కడ ఎన్నికల పరిశీలకులుగా కూడా మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఎన్నికల పరిశీలకులుగా ఉన్నారు. వారితో పాటుగా ఇతర నేతలు కూడా ఎన్నికల పరిశీలకులుగా ఉన్నారు. కానీ కాంగ్రెస్ వైపు చూసుకున్నట్లయితే కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి మొత్తం ఒంటి చేతితో నడిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఎప్పటికప్పుడు కాంగ్రెస్ హైకమాండ్ కూడా పరిశీలిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే 3 మున్సిపాలిటీలకు సంబంధించి ఈరోజు మరొకసారి ఎన్నిక జరగనుంది. మున్సిపల్ చైర్మన్, అదేవిధంగా మున్సిపల్ వైస్ చైర్మన్కి సంబంధించిన ఎన్నిక 12:30 గంటలకు ఇది ప్రారంభమవుతుంది. అంతకంటే ముందు మిగతా ఎన్నికల ప్రాసెస్ ఏదైతే ఉంటుందో ఎన్నికల ప్రాసెస్ను కంటిన్యూ చేయాల్సి ఉంటుంది. కాబట్టి 12:30 గంటల సమయంలో ప్రత్యక్ష ఎన్నిక ప్రారంభం కానుంది. 3 మున్సిపాలిటీలకు సంబంధించి ఒకే సమయంలో ఈ ఎన్నిక జరుగుతుంది. దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు వెబ్ కాస్టింగ్ ద్వారా రాష్ట్ర ఎన్నికల కమిషన్ పరిశీలిస్తూనే ఉంది. అదేవిధంగా డీజీపీ కూడా ప్రత్యక్షంగా ఈ సీసీ కెమెరాల ద్వారా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూనే ఉన్నారు. రాష్ట్రంలోని ఈ 3 ఎన్నికల్లో ప్రతిష్టాత్మకంగా ఇబ్రహీంపట్నం తీసుకోవడం జరిగింది. ఇబ్రహీంపట్నంలో గతంలో జరిగిన అల్లర్ల కారణంగా దీన్ని ఈరోజు దాదాపుగా 500 మంది పోలీసులతోటి ఇక్కడ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఇబ్రహీంపట్నం మున్సిపల్ పరిధిలో 144 సెక్షన్ విధించడం జరిగింది. నిన్న సాయంత్రం 6 గంటల నుంచి ఈరోజు సాయంత్రం 6 గంటల వరకు కూడా 144 సెక్షన్ అమల్లో ఉంటుందని చెప్పేసి పోలీసు అధికారులు స్పష్టం చేశారు. ఎట్టి పరిస్థితుల్లో ఈరోజు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పూర్తి ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు సహకరిస్తామని చెప్పేసి పోలీసు అధికారులు అయితే స్పష్టం చేశారు. ఇప్పటికీ కౌన్సిలర్లందరూ కూడా కౌన్సిల్ కార్యాలయంలో చేరుకున్నారు. కౌన్సిల్ కార్యాలయంలో వారందరికీ కూడా ప్రమాణ స్వీకార పత్రాలను ఎన్నికల అధికారులు అందజేయడం జరుగుతుంది. కాసేపట్లోనే ప్రమాణ స్వీకారం జరుగుతుంది. ప్రమాణ స్వీకారం అయిపోయిన వెంటనే మున్సిపల్ చైర్మన్ ఎన్నికకు సంబంధించిన ప్రక్రియ కొనసాగుతుంది. ఈ ప్రక్రియలో భాగంగానే ఎవరైతే ప్రతిపాదిస్తారో మున్సిపల్ చైర్మన్ పేరును ప్రతిపాదిస్తారో దాన్ని బలపరచాల్సి ఉంటుంది. దాని తర్వాత వారికి సంబంధించి ఎవరు మద్దతు ఇస్తున్నారు అనేది కూడా ఇలా చాలా కీలకంగా మారింది. ఇక్కడ బీఆర్ఎస్కు సంబంధించి 14 మంది కౌన్సిలర్లు ఉన్నారు. అదేవిధంగా 10 మంది ఇటు కాంగ్రెస్కు మద్దతు తెలుపుతున్న పరిస్థితి ఉంది. ఇందులో ఎవరికి మద్దతు తెలుపుతారు అనేది తీవ్ర ఉత్కంఠగా జరిగింది. ప్రస్తుతం బీఆర్ఎస్ నుంచి ఒక అభ్యర్థి ఆకుల యాదగిరి తాను కూడా చైర్మన్ బరిలో ఉన్నానని చెప్పేసి చెప్పడం జరిగింది. గతంలో సుదర్శన్ ఆయన చైర్మన్గా ప్రకటించుకున్నారు. తనకు మొత్తం 14 మంది కౌన్సిలర్ల మద్దతు తనకే ఉందని చెప్పేసి కూడా ఆయన స్పష్టం చేశారు. కానీ
ఇప్పుడు ఈ విషయానికి వచ్చినట్లయితే ఇప్పుడు ఎవరు చైర్మన్ రేస్లో ఉన్నారు అనేది కొంత స్పష్టత రావాల్సి ఉంది. ఎందుకంటే బీఆర్ఎస్ ఇప్పటికీ స్పష్టం చేయలేదు ఎవరిని చైర్మన్ చేయబోతున్నారు అనే విషయానికి సంబంధించి అది అంతర్గత విషయం అని చెప్పేసి చెప్తూ వస్తున్నారు. చైర్మన్ అనే విషయం కేవలం కౌన్సిల్ కార్యాలయంలోనే అది తేటతెల్లం చేస్తామని చెప్పేసి బీఆర్ఎస్ నేతలు స్పష్టం చేస్తున్నారు. ఏది ఏమైనా మరి కాసేపట్లోనే ఈ ఉత్కంఠకు తెరపడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ప్రియా. రైట్ సుధీర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.